హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతోటి కేసరి. గోధుమ రవ్వ కేసరి అనొచ్చు, లేదా గోధుమ రవ్వ హల్వా అనొచ్చు, గోధుమ రవ్వతో స్వీట్ ఏదైనా అనుకోవచ్చు. ముందుగా అయితే నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతోటి పంచదార తీసుకున్నాను. కాస్తంత 2 ఇలాచీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుందనమాట. సో, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు కప్పు గోధుమ రవ్వ వేసుకొని చక్కగా రవ్వని మంచిగా వేయించుకోవాలి ఆ నేతిలో. రవ్వ పచ్చి వాసన అంతా పోయేంత వరకు, రవ్వ కాస్త క్రిస్పీగా తయారయ్యేంత వరకు కూడా ఆ నేతిలో మనం రవ్వని వేయించాలండి. అప్పుడే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా కలరు? అలా ఉన్నది చూడండి. చక్కగా మొత్తం ఏగిపోయేసరికి భలే ఉంటుంది. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. చూస్తున్నారా తేడా? చేంజ్ అవుతుంది కలర్. యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు అది బౌల్‌లో మనం తీసుకున్నప్పుడు రవ్వ ఎలా ఉంది, అలానే ఉంది ఇప్పుడు. ఆ స్టేజ్‌కొచ్చేసింది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో, అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళైతే పోస్తున్నానండి. 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించాలిప్పుడు. గట్టిపడుతుంది. రవ్వ నీటిని పీల్చేసుకుందనమాట. ఇప్పుడు ఈ టైంలో ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఏసిన తర్వాత కప్పు పంచదార కూడా ఇప్పుడు వేసేస్తున్నా. వేసేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పంచదార చక్కగా కరిగిపోయి ఆ పాకంలో రవ్వ కూడా ఉడుకుతుందనమాట చక్కగా. చూసారా? పంచదార మొత్తం కరిగిపోయేసరికి మళ్ళీ జారుగా తయారైపోయిందనమాట. ఇక పాకంలో ఉడుకుతుంది. షుగర్ తక్కువ తినేవాళ్ళైతే గనక కొంచెం వెల్తిగా తీసుకోండి కప్పుకి. కాస్త బానే తినేవాళ్ళు అయితే కప్పు నిండా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. స్వీట్ అంటే మనకి స్వీట్ ఎక్కువగా ఉంటేనే కదా స్వీట్ ఫీల్ అవుతాం అలాగా స్వీట్ తిన్నట్టుగా. పంచదార మొత్తము కరిగిపోయి చక్కగా ఆ పాకంలో రవ్వంతా బాగా ఉడికిపోయి దగ్గర పడుతుందనమాట. దగ్గరుండి బాగా కలుపుతున్నాను. ఎందుకంటే అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం కలుపుతా ఉండాలి. చూసారు కదా! ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందనమాట. పంచదారకి బదులుగా బెల్లం కూడా వాడొచ్చండి. ఇంక బెల్లం వాడుకుంటే గనక చక్కగా ఇంకా హెల్తీ అని చెప్పొచ్చనమాట రెసిపీ. చూసారు కదా! గట్టి పడిపోయింది. దగ్గర పడింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని బాదం పప్పులతోటి గార్నిష్ చేస్తున్నాను. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోటి చక్కగా గార్నిష్ చేసుకుంటే రెసిపీ ఇంకా టేస్టీగా తయారైపోతుందనమాట. సో, చూస్తున్నారు కదండీ! చక్కటి టేస్టీ స్వీట్ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బావుంది. పిల్లలు అమ్మా ఏదైనా స్వీట్ చేయమ్మా అని అడిగినప్పుడు చకచకా 10 నిమిషాల్లో చేసి పెట్టేటువంటి స్వీట్ అనమాట. అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు కూడా చక్కగా పూజలో కూడా నైవేద్యంగా పెట్టడానికి కూడా చక్కగా ఉంటుందనమాట ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ రెసిపీని అయితే షేర్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.